హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సుమారు 1:30 గంటల టైంలో ఓ గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకటేశ్వర కాలనీలో ఉన్న సోఫా కుర్చీల గౌడౌన్లో మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే వ్యాపించాయి. మంటలకు తోడు పొగ వ్యాపించడంతో జనాలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే 10 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మాకు పొద్దున 1:30కి ఫైర్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చిందండి, ఇట్లా ఫైర్ జరిగిందని. వెంటనే మా దగ్గర నుంచి 5 వెహికల్స్ టర్న్అవుట్ చేశాం ఇక్కడ సివియారిటీ ఆఫ్ ఫైర్ చూసి. యాక్చువల్గా ఇది G+3 బిల్డింగ్ ఉంది. G+1 లోనేమో ఇది ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సోఫా తయారు చేస్తాను, మొత్తం ఒక హాల్ ఉంది. పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి రెసిడెన్సెస్ ఉన్నాయి. దాంట్లో మొత్తం 8 ఫ్యామిలీస్ ఉన్నాయంట. దాంట్లో 8 ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో ఏం చేశారంటే 20 మెంబర్స్ ఏమో వాళ్ళు తప్పించుకొని వచ్చేసారు ఫైర్ రాగానే. ఇంకా 6 మెంబర్స్ పైన ట్రాప్ అయి ఉన్నారు. ఆ ట్రాప్ అయి ఉన్న వాళ్ళని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేసుకొని వచ్చారు. 6 కొంచెం బర్న్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళని హాస్పిటల్ కి టర్న్అవుట్ చేశారు. హాస్పిటల్ కి పంపించి ఇంజూర్డ్ పర్సన్ శ్రీనివాస్ ఏజ్ 45, నాగరాణి ఏజ్ 40, శివప్రియ 10 years, హరిణి 5 years. ఒకే ఫ్యామిలీకి ఉన్నారు తెలియదు. అందులో శివప్రియ 10 years సీరియస్లీ ఇంజూర్డ్. ఇంజూర్డ్ పర్సన్ శ్రీనివాస్ ఏజ్ 45, నాగరాణి ఏజ్ 40, శివప్రియ 10 years, హరిణి 5 years. ఒకే ఫ్యామిలీకి ఉన్నారు తెలియదు. అందులో శివప్రియ 10 years సీరియస్లీ ఇంజూర్డ్. ఇంజూర్డ్ పర్సన్ శ్రీనివాస్ ఏజ్ 45, నాగరాణి ఏజ్ 40, శివప్రియ 10 years, హరిణి 5 years. ఒకే ఫ్యామిలీకి ఉన్నారు తెలియదు. అందులో శివప్రియ 10 years సీరియస్లీ ఇంజూర్డ్. ఇంజూర్డ్ పర్సన్ శ్రీనివాస్ ఏజ్ 45, నాగరాణి ఏజ్ 40, శివప్రియ 10 years, హరిణి 5 years. ఒకే ఫ్యామిలీకి ఉన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సుమారు 1:30 టైంలో గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకటేశ్వర కాలనీలో ఉన్న సోఫా కుర్చీల గౌడౌన్లో చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే వ్యాపించాయి. మంటలకు తోడు పొగ వ్యాపించడంతో జనాలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే 10 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.